ఒకరోజు వీళ్ళు నమాజ్ చేస్తుంటారు కదా, ముస్లిమ్స్ నమాజ్ చేస్తూ ఉంటారు కదా. సో నమాజ్ చేస్తూ ఉంటే ఒక ఫకీర్ నమాజ్ చేస్తూ ఉన్నాడు అనమాట. మామూలు ముస్లిం కాదు, ఫకీర్. ఎలాగైతే హిందూ ధర్మంలో సన్యాసులు ఉంటారో ముస్లిం ధర్మంలో కూడా ఫకీర్లు ఉంటారనమాట. అలా నమాజ్ చేస్తూ ఉన్నారు. అయితే ఒక ఆవిడ ఆయన నమాజ్ చేస్తూ ఉంటే ఒక ఆవిడ అతన్ని దాటేసుకుంటూ అతను ఉన్న విషయం గమనించుకోలేదన్నమాట. ఆమె కొంగు, ఆమె జుత్తు అతనికి తగిలింది. ఆమె అవన్నీ దాటేసుకుంటూ అలా వెళ్ళిపోతూ ఉంది. ఒక్కసారి అతనికి నమాజ్లో నుంచి ఆ డిస్టర్బెన్స్ అయిన వెంటనే కళ్ళు మూసుకొని చేస్తున్నాడు. ఒక్కసారి అతనికి ఆమె చూడగానే కోపం వచ్చింది. సరే ఈమె మళ్ళీ రాకపోతుంది, ఈమె సంగతి నేను మళ్ళీ చెప్పకపోతానా, ఇంతగా నన్ను డిస్టర్బ్ చేసి వెళ్తోంది ఈవిడ అని కొద్ది కోపం కూడా వచ్చేసేసి డిస్టర్బ్ అయిపోయి ఆయన మళ్ళీ నమాజ్ చేసుకుంటూ కూర్చున్నాడు. నమాజ్ అయిపోయింది. ఈవిడ వెళ్ళేసి వెనక్కి వచ్చేసారు. వచ్చినప్పుడు ఇంకా పట్టుకున్నారు. నీ పరుగులేంటి, నువ్వు ఉరుకులేంటి, నువ్వు నన్ను ఇలా డిస్టర్బ్ చేసి వెళ్ళావు, అసలుకి నేను భగవంతుడి స్మృతిలో కూర్చుంటే నువ్వు తప్పు చేస్తావు అని, అసలు ఎక్కడికి వెళ్ళావు ఏంటి అని. ఆమె ఒక్కసారి ఆశ్చర్యంగా చూసి, నా ప్రియుడు ఎప్పుడు కూడా ఈ షిప్ ఉంటుంది కదా, నౌక యొక్క యాత్రలో వెళ్ళేసి వస్తూ ఉంటారు. అతను మళ్ళీ తిరిగి మా ఊరికి రావాలన్నా, నా దగ్గరికి రావాలన్నా టైం పడుతుంది, చూడక చాలా కాలం అయ్యింది, కబురెట్టాడు, ఇప్పుడు ఈరోజు కొద్దిసేపటికి వచ్చి వెళ్తాను అని. సో చాలా కాలం అయింది అతన్ని చూడక, అందుకని ఎప్పుడెప్పుడు అతను వస్తాడా, ఎప్పుడెప్పుడు ఈ రోజు వస్తుందా, ఎప్పుడెప్పుడు అతన్ని కలుద్దామా, ఎప్పుడెప్పుడు అతనితో మాట్లాడదామా అన్న లీనమైన స్థితిలో నేను ఎవరిని దాటుతున్నాను, ఏం చేస్తున్నాను అన్నది నాకేమి తెలియకోకుండానే అలాగే నేను వెళ్ళిపోయాను, క్షమించండి అని ఒక్కసారి ఒక ప్రశ్న అడిగింది ఆమె. మీరేం చేస్తున్నారు అని. నేనా, నాకు ఇష్టమైన భగవంతుడిని, అతను ఫకీర్ కదా, నాకు ఇష్టమైన భగవంతుడిని నేను ప్రేమగా గుర్తు చేస్తున్నాను. ఒకటే ప్రశ్న అడిగింది. నేను ఒక దేహదారిని ప్రేమించి ఆ ప్రేమ మైకములో ఎవరిని తొక్కుతున్నాను, ఎవరిని అంటున్నాను, నా జుట్టు ఎవరిని తగులుతుంది, నా చీర ఎవరిని తగులుతుంది, నాకేమీ శుద్ధబుద్ధి లేకుండా వెళ్ళిపోయానే నేను. నువ్వు ఆయన్ని ఇష్టపడుతున్నావు, ఆయన ప్రేమలో లీనమై ఉన్నావు, ఆయన కోసమై మమైకమై ఉన్నావు. నీకు నేను తగిలానా, నా జుట్టు తగిలిందా, నా చీర తగిలిందా, ఇవన్నీ నీకు